రష్యా నుంచి ఐరోపా ముంగిటికి ఒక భయంకరమైన మృత్యు సంకేతం దూసుకొస్తోంది. మాస్కో పంపిన ఈ మెసేజ్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రష్యా గర్వంగా చెప్పుకునే నెక్స్ట్ జనరేషన్ ఆయుధం ఓరెష్నిక్ ఇక కేవలం ప్రయోగాలకే పరిమితం కాదు. కేవలం కొన్ని రోజుల్లోనే, అంటే ఈ ఏడాది చివరి నాటికే ఇవి యుద్ధ విధుల్లోకి చేరుతున్నాయి. బెలారస్ భూభాగంలో వీటిని మోహరించడం ద్వారా నాటో దేశాల గుండెలో రష్యా వణుకు పుట్టిస్తోంది. రష్యన్ భాషలో హేజెల్ ట్రీ అని పిలిచే ఈ క్షిపణి శత్రువుల పాలిట ఒక పీడకల లాంటిది. ధ్వని కంటే 10 రెట్లు వేగంతో, అంటే గంటకు సుమారు 12,300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ హైపర్సోనిక్ క్షిపణిని అడ్డుకోవడం ఏ పాశ్చాత్య రక్షణ వ్యవస్థకు సాధ్యం కాదని రష్యా సవాల్ విసురుతోంది. ఇది ఏకంగా అణుసామర్థ్యం కలిగి ఉండటమే కాకుండా శత్రువుల రాడార్లకు చిక్కకుండా తన దిశను మార్చుకోగలదు. అందుకే దీనిని అన్స్టాపబుల్ మిస్సైల్ అని పిలుస్తున్నారు. ఈ క్షిపణి వేగం, రేంజ్ వింటే ఎవరికైనా ఒళ్ళు గగుర్పడవాల్సిందే. 5,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ ఓరెష్నిక్ ఒకవేళ బెలారస్ నుంచి ప్రయోగిస్తే లండన్ లేదా ప్యారిస్ వంటి ఐరోపా రాజధానులను కేవలం 10 నిమిషాలలోపే బూడిద చేయగలదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తన గంభీరమైన ప్రసంగంలో ఒక కీలక విషయాన్ని చెప్పారు. ప్రస్తుత ఐరోపా రాజకీయ నాయకులతో శాంతి చర్చలు జరపడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదని, ఒకవేళ వారు తమ పందాను మార్చుకోకపోతే తమ వ్యూహాలు మరింత కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. రష్యా కేవలం ఈ క్షిపణితోనే ఆగడం లేదు. అణు సామర్థ్యమున్న బ్యూరెవెస్నిక్ సముద్ర గర్భం నుంచి దాడి చేయగల పోసిడాన్ వంటి ఆయుధాలను కూడా రంగంలోకి దింపుతోంది. నాటో కూడా దీనికి ప్రతిస్పందనగా తూర్పు సరిహద్దుల్లో బలగాలను పెంచుతోంది. జర్మనీలో అమెరికన్ మిస్సైళ్లను మోహరించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ పరిణామాలు చూస్తుంటే అగ్రరాజ్యాల మధ్య ఆయుధ పోటీ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన స్థాయికి చేరుకుందని, ఏ చిన్న పొరపాటు జరిగినా అది పెను విధ్వంసానికి దారితీస్తుందని స్పష్టమవుతోంది.